జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుంది. జమ్మూలోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్బల్వాల్ జైల్లో ఉన్న ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని దాడులు జరగవచ్చనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దీంతో జైళ్ల దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు చాలామంది ఉన్నారు. అలాగే ఈ ఉగ్రవాదులకు సహకరించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా కారాగారంలోనే ఉన్నారు. కొన్ని టెర్రరిస్ట్ సంస్థలకు చెందిన స్లీపర్ సెల్ సభ్యులు కూడా జైళ్లలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు టార్గెట్గానే అటాక్ జరగవచ్చని తెలుస్తుంది. ఉగ్రవాదులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళు తప్పించుకునేందుకు సహాయం చేయడం వంటి పనులు చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ప్రస్తుతం ఈ జైళ్లలో చాలామంది ఉన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తుకు సంబంధించిన నిసార్, ముష్తాక్లను ఎన్ఐఏ ప్రశ్నించింది. గతంలో పూంచ్, రజౌరిలో ఆర్మీ వాహనంపై దాడి కేసుతో సంబంధం ఉందంటూ నిసార్, ముష్తాక్లను అరెస్ట్ చేశారు. వాళ్ళను కూడా ఇప్పుడు ఎన్ఐఏ విచారిస్తోంది.